భారతీరాజా గారు జమినీ గణేశన్ గారు అవ్వచ్చు, శివాజీ గణేశన్ గారు అవ్వచ్చు, వీళ్ళందరినీ డైరెక్షన్ చేసిన గొప్ప దర్శకుడు ఆయన. అంటే ఒక సీతాకోకచిలుక తెలుగు ఇండస్ట్రీకి ఒక సినిమా పరిచయం చేసి ఇంతమంది నటుల్ని పరిచయం చేసిన గొప్ప దర్శకుడు ఆయన. నేను ప్రతిసారి చెప్తుంటా, దర్శకుడు లేదు, నటుడు లేదు. సో ఎందుకంటే ఒక కథ అనుకొని ఈ కథకి ఈ నటుడు అయితే బాగుంటాడు, ఈ క్యారెక్టర్ కి ఈ నటుడు అయితే బాగుంటాడు అని ఆయన చాలా మందిని, అటు తమిళ అవ్వచ్చు, ఇటు తెలుగు అవ్వచ్చు, చాలా మంది నటుల్ని ఇంట్రడ్యూస్ చేసిన ఒక గొప్ప దర్శకుడు ఆయన. అంటే టెక్నాలజీ లేని రోజుల్లోనే ఆయన చాలా అద్భుతమైన షాట్లు తీసిన గొప్ప డైరెక్టర్ అయ్యారు. నా సీతాకోకచిలుక సినిమాకి నాది 7th ఫిలిం అది. ఆ ఫిలిం కి ఇంకా కొంచెం హుషారుగా ఉండే కుర్రాన్ని కొంచెం కావాలి నాకు అనగానే, నాకు రాజమండ్రిలో ఉండగా నాకు కాల్ రావటం, నేను వారు నుంగంబాకం, చెన్నైలో నుంగంబాకం బాంగురా హోటల్లో ఉంటే వాడిని నేను వెళ్ళటం, కలవటం. ఆయనకి అప్పట్లో తెలుగు రాదు, నాకేమో తమిళ రాదు. సో మాకు మధ్యలో అంటే ట్రాన్స్లేట్ ఎవరంటే గొప్ప నిర్మాత ఏడుగు నాగేశ్వరరావు గారు. వారు తెలుగులో నేను అడిగేవారు, తమిళ్లో ఆయన చెప్పేవారు, ఆయన తమిళ్లో చెప్పి తెలుగులో నాకు చెప్పేవారు. సో అట్లాగా జస్ట్ వెళ్ళిన అరగంటకే నా సినిమాకి నాకు సంబంధించిన కథలో ఈ కుర్రాడు యాప్ట్ అని ఆ మాట చెప్పటం, విత్ ఇన్ వీక్ లో షూటింగ్ కి కన్యాకుమారి వెళ్ళటం. అలాగే ఆ సినిమాకి కార్తీక్ అవ్వచ్చు, ముత్యాల అన్నగారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, అలాగే శ్రీ సీతా గారు అవ్వచ్చు, శరత్బాబు గారు, అలాగే జగ్గయ్య గారు, డబ్బింగ్ జానకి గారు, ఏడుగు శ్రీరామ్ అవ్వచ్చు, పాపం పచ్చివాళ్ళు చేసిన రాము అవ్వచ్చు, పూసల కిషోర్ అవ్వచ్చు, ఇలాగ ఎంతో మందిని నటుల్ని ఇంట్రొడ్యూస్ చేసి తెలుగు తెలియకపోయినా తమిళ్లో చెప్పి నాకు ఈ డైలాగు తెలుగులో కావాలి అని చెప్పించి అందరి చేత చేయించిన ఒక గొప్ప దర్శకుడు ఆయన. ఆయన తమిళ్లో నటుడుగా, నిర్మాతగా, డైరెక్టర్గా, గొప్ప రచయితగా ఆయన, అంటే తెలుగు భాష, తెలుగు ఉన్నంత కాలం ప్రపంచంలో ఆ డైరెక్టర్ని మనం మర్చిపోలేము. ఎందుకంటే సీతాకోకచిలుక పాటలు ఇప్పుడు వచ్చినా కూడా చాలా కొత్తగా ఉంటుంది. వీళ్ళు కాంబినేషన్ భారతీరాజా, ఇళయరాజా, అలాగే గ్రేట్ సింగర్ బాలు గారు, వీళ్ళ కాంబినేషన్ లో ఎన్నో సాంగ్స్, ఎన్నో గొప్ప గొప్ప హిట్లు వచ్చినాయి. ఇంకా స్టిల్ జనాలు మర్చిపోకుండా ఎప్పుడు ఎక్కడ కనిపించినా కూడా భారతదేశంలో తెలుగు వాళ్ళు నాకు ఎప్పుడైనా కనిపిస్తే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో, అంటే మాకు పెళ్ళైన కొత్తలో ఈ సినిమాలో చూసిన సీతాకోకచిలుక అని చెప్తుంటే నిజంగా చాలా ఆనందం వస్తుంది. అండ్ అట్లాంటి గొప్ప దర్శకుడు ఈ రోజున లేరు అని వార్త, అది మనసుకి ఎంతో బాధ కలిగించింది. బట్ పుట్టిన తర్వాత గిట్టక తప్పదు. సో అది కొందరు ముందు అవ్వచ్చు, కొందరు వెనక అవ్వచ్చు. సో ఇక భారతీరాజా అనే ఒక గొప్ప దర్శకుడిని ఈరోజు అటు తమిళ ఇండస్ట్రీ, ఇటు తెలుగు ఇండస్ట్రీ ఎంతో దిగ్భాంతంలో మునిగిపోయింది. ఆయనకి ఇంకా ఆయన గురించి చెప్పాలంటే చాలా చాలా ఉందమ్మా. అటు ఏదైనా మన మధ్యన లేకపోవటం అనేది వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుస్తున్నాను. ఒక నటుడుగా నేను ఈ సినిమాలు చేశానంటే అది భారతీరాజా దీక్ష అనుకోండి. అయితే అలీ గారు, మీరు ఆయనతో ఎన్ని సినిమాలు చేశారు? అలాగే సెట్ లో మీతో ఎలా ఉండేవారు? ఆయన చాలా సీరియస్ గా ఉండేవాళ్ళమ్మా. అంటే సరదాగా జోకులు వేసే టైంలో జోకులు వేసేవాళ్ళు. సీరియస్ గా ఉన్నప్పుడు ఎవరైనా జోకులు వేస్తే అటు టెక్నీషియన్ అని కాదు, అటు యాక్టర్ అని కాదు. అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్లో అల్లరి చేస్తే మాస్టర్ మనకి
ఒక దెబ్బ కొడతారు, రైట్ సైలెంట్ అంటారు. అట్లాగే ఈ డైరెక్టర్ ఎవరైనా లొకేషన్ లో అవ్వచ్చు, చెప్పింది చేయకపోతే నాకు కావాల్సింది ఇది, నీకు ఇది చేయమని చెప్పా, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు, ఇది ఏంటి, ఏమన్నా ర్యాకెట్ నడపంటున్నాను, నా విమానం నడపంటున్నాను, లేకపోతే నీకు రాన్ చేయమని చేయమంటున్నాను, నేను చేసింది యాజ్ ఇట్ ఈజ్ గా చూసి చేయొచ్చు కదా అని కోప్పడి సీతాకోక చేత క్లైమాక్స్ లో అటు నిర్మాత కొడుకు అని కూడా చూడాల, అందరినీ ఒక టీచర్ కొట్టినట్టు మమ్మల్ని ఆయన ఆ రోజున చేయించారు మా చేత. అట్లాగా ఆ క్లైమాక్స్ లో సీతాకోక చేత క్లైమాక్స్ లో చాలా సీరియస్ గా ఉంటే ఎక్కడో ఆయన కెమెరాలో చూస్తుండగా ఎవరో మొహంలో నవ్వు కనిపించిందని అందరి దగ్గరికి వచ్చి అందరికి ఒక దెబ్బేసి ఆయన కొట్టి మందలించి, అరే ఇంతకాలం మీరు జర్నీ చేసిన ఒక స్నేహితుడు అది ఏ మతం కాదని చెప్పేసి వెళ్ళిపోతుంటే మీరేంటో నవ్వుతారు, సీరియస్ గా ఉండండి అని చెప్పేసరికి అందులో ఒక ఆర్టిస్ట్ కొద్దిగా స్మైలింగ్ ఫేస్ ఉందని చెప్పి ఆయన తర్వాత బ్రేక్ లో వచ్చి మళ్ళీ ఆయన సారీ చెప్పారు, నేను మీ ఎన్ని కాదు, మీరు నా ఎన్ని కాదు, ఎందుకంటే మనం పని చేయడానికి వచ్చాం, రేపు పొద్దున్న సినిమా హిట్ అయిందనుకో పేరు వచ్చేది మీకే, కానీ ఆ రోజు అనుకుంటారు అరే భారతీరాజా అంటే గొప్ప డైరెక్టర్ మా చేత ఎలా చూపించాడు అని చెప్పుకునే రోజు వస్తారు అన్న. నిజంగానే ఆయన చెప్పిన ఆ సమయం నిజంగానే బ్రహ్మ గడియలు అంటారు కదా, ఆ గడియలో ఆయన ఏం చెప్పారో తెలియదు, కానీ నా లైఫ్ లో అయితే మాత్రం నాకు అది బ్రహ్మ గడియే. అండ్ ఈ రోజున ఆయన గురించి చెప్తున్నానంటే అది అంటే ఆయనకి మాకు ఉన్న అనుభవం ఆల్మోస్ట్ 46 ఏళ్ళు విషయం నేను చెప్తున్నా, 46 years బ్యాక్ విషయం ఈ రోజున చెప్తున్నా. వారికి ఆల్మోస్ట్ 84 years ఏజ్ అయింది, బట్ ఆయన ఆల్మోస్ట్ 75 దాకా ఆయన చాలా 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 మంచి నడుస్తూ తిరుగుతూ ఉన్నారు. మధ్యలో వాళ్ళ సన్ కి చిన్న హెల్త్ ఇష్యూ అయ్యి ఆ బాబు చనిపోవటం జరిగింది. ఆ తర్వాత వారికి హెల్త్ అప్సెట్ అయిపోవటం, ఆ తర్వాత ఎన్నో అవార్డులు రివార్డులు తమిళ ఇండస్ట్రీలో భారతీరాజా అనే పేరు చిరస్థాయిగా ఉండిపోయే గొప్ప వ్యక్తి మా వారు. అయితే అలీ గారు మిగతా దర్శకులతో పోలిస్తే భారతీరాజా గారికి ఉన్న ప్రత్యేకత ఏంటి? మా ప్రత్యేకత ఆయన సినిమాలేనమ్మా, మనం ఒక కొత్తగా చెప్పేది ఏం లేదు. ప్రత్యేకత అంటే సీతాకోక సీత ఒక ఆరాధన, ఇక ఆత్మ బంధువు అని శివాజీ గారు రాధా గారు యాక్ట్ చేసిన సినిమా ఈ రోజున చూసినా కూడా ఎట్లాంటి మనిషి అయినా కూడా, ఎంత కఠినమైన మనిషి కూడా ఆ సినిమా చూస్తే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే. అంత గొప్ప కథని క్రియేట్ చేసిన గొప్ప దర్శకుడు మావాడు. అయితే అలీ గారు భారతీరాజా గారి సినిమాటిక్ విజన్ ఎలా ఉండేది? సినిమాటిక్ విజన్ ఆయన ఎలా ఉండేది? ఆయన విజన్ కి ఇక చెప్పాలంటే నా స్థాయి కాదమ్మా, ఎందుకంటే ఆయన విజన్ ఆ రోజుల్లో రౌండ్ ట్రయలీ అనేది జస్ట్ ఒక 25 years బ్యాక్ వచ్చింది అనుకుంటాను రౌండ్ ట్రయలీ అనేది. ఆ రౌండ్ ట్రయలీ లేని రోజుల్లోనే ఒక భారీగా ఉండే 4 వ్యక్తుల్ని తీసుకొచ్చి ఆ కెమెరామెన్ ని దుప్పటి మీద పడుకోబెట్టి ఒక చెట్టుని అటు హీరో ఇటు హీరోయిన్ నిల్చోబెట్టి ఆ రోజుల్లోనే రౌండ్ ట్రయలీ తీసిన గొప్ప దర్శకుడు అమ్మా. అందరిని వెళ్ళిపోమని చెప్తుంటే ఎందుకు అందరిని వెళ్ళిపోమంటున్నారు నాకు అర్థం కాదు, చిన్న ఉండేది. అయితే ఈ షాట్ తీయడం కోసం హీరో హీరోయిన్ తప్ప ఆ చెట్టు తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కనిపించకూడదు అని అట్లాగా సీతాకోక చిలుకలో ఆ షాట్ ఇప్పుడు కూడా చూసిన వాళ్ళకైతే గుర్తుంటది. నిన్నటి సూర్యుడు వచ్చిన మా పల్లె అని చెప్పి ఆ హ్యాండ్స్ రెండు కలిసే ఆ చెట్టు ఆ షాట్ ఆ రోజుల్లోనే అంత టెక్నాలజీ లేని రోజుల్లోనే అంత గొప్పగా షాట్ తీసిన డైరెక్టర్ అమ్మా. అలీ గారు భారతీరాజా గారితో నటించేటప్పుడు మీకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యేవి, ఆయన ఎలా గైడ్ చేసేవారు? నేనంటే బాగా చిన్న ఉండమ్మా, నాకు భారతీరాజా గారు
ఒక డైరెక్టర్ అని తెలుసు తప్ప చాలా గొప్ప డైరెక్టర్ అనేది నాకు ఆల్మోస్ట్ నాకు ఒక 15 ఏళ్ళు వచ్చే టైంకి ఇంత గొప్ప డైరెక్టర్ దర్శకత్వంలో నేను వచ్చేసింది అని నాకు అనిపించింది ఆ రోజు. ఎందుకంటే శివాజీ గణేశన్ గారి థియేటర్ లోనే ఈ ఆత్మబంధువు అని ఈ సినిమా చూశాను. నేను చూసి ఆ తర్వాత వారితోటి ఎన్నో అవార్డ్స్ తీసుకున్న రోజుల్లో ఒకే వేదిక మీద భారతీరాజా గారిని చూడటం, నేను హీరో అయిన తర్వాత అనుకోకుండా టువర్డ్స్ చెన్నై టు బెంగళూరు వెళ్తుంటే మధ్యలో ఒక ఊర్లో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగినప్పుడు నేను కారులో కూర్చొని ఉంటే ఒక కారు వచ్చి పక్కన ఆగితే అందులో నుంచి ఒక వ్యక్తి దిగారు, భారతీరాజా గారు. అరే భారతీరాజా గారు కదా అని వెళ్ళి సార్ వణకం సార్ అని. వణకం యారు అన్నాడు. సార్ నాన్ సార్ ఆలి. అదే నమ్మ ఆలి, ఏ ఆలి అన్నారు. అంటే నా ఆలి, నా బిడ్డ ఆలి అని చెప్పి ఆయన కౌలించుకొని ఎక్కడికి అంటే ఇలా షూటింగ్ చేస్తాం సార్ బెంగళూరుకి అని చెప్పాను. చెన్నై నుంచి వస్తున్నాం సార్ అని ఆయన చాలా ఆనందపడి మిగతా వాళ్ళకు కూడా వారి పక్కన ఉన్న మిగతా వాళ్ళకు కూడా పరిచయం చేసి మీరు నా సినిమాలు యాక్ట్ చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు పెద్ద హిట్ ఇచ్చాడు అది ఎమ్మెల్యేల తర్వాత అని అందరికి పరిచయం చేసి ఆయన ఇంటికి రారా ఒకసారి అని చెప్పి చెన్నైలో చెప్పడం జరిగింది. ఇక ఆయన గురించి చెప్పాలంటే ఒక రోజు కాదు, ఒక నెల కూర్చున్నా కూడా సరిపోదు. ఎందుకంటే అంత జర్నీ చేస్తున్నాం కాబట్టి ఐ నో వాట్ ఈస్ అనేది గుర్తు చేసుకుంటే అన్ని పాత అన్ని గుర్తుకొస్తుంటాయి. అని రోజున మన మధ్యలో లేకపోయినా నా గుండెల్లో ఎప్పుడు ఆయన చిరస్థాయిగా ఉండిపోతారు. ధన్యవాదాలు అలీ గారు.